ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా 39 సంతాన సాఫల్యత కేంద్రం మలబార్ గోల్డెన్ డైమండ్స్ నగల విఏలో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ. శనార్థులు జోర్దార్ వార్తలకు స్వాగతం. ఓలా రేపు 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 అనుకుంటా ఇంకా దూరమే పోతున్నది కదా. తెలంగాణలో ఇంటర్మీడియట్ పాస్ ఫెయిల్ చెప్పే ముచ్చట 12వ తారీఖట, 15వ తారీఖట, 16వ తారీఖట అని ఆగమాగం అవుతున్నారు పిల్లగాండ్లు. అందుకనే ఇంటర్మీడియట్ చదువులు నడిపించే ఆఫీసర్లు అప్పుడు కాదు ఇప్పుడు కాదు 18వ తారీఖు నాడు రిజల్ట్స్ ఇస్తాం, వీళ్ళు చెప్పింది నమ్మకుర్రి అని ఓ కాగితం విడుదల చేసిర్రు. మరి అప్పుడు అన్ని ఇస్తారో మళ్ళా వాయిదేస్తారో, ఒకవేళ ఇచ్చినా కూడా తప్పు లేకుండా ఇస్తే మంచిదే అని అంటున్నారు పిల్లగాండ్ల ఫలితాల కోసం ఎదురు చూస్తున్న పబ్లిక్. చలో మనమైతే ఇక జోర్దార్ సురు చేసుకుందాం. ముందుగా హెడ్లైన్స్. ఎలక్షన్ల సంఘం మీద చంద్రాల్ సార్ యుద్ధం, దేశవ్యాప్త ఉద్యమానికి అవుతున్నాడట సన్నద్ధం. యోగి మాయావతులకు ఈసీ షాకు, ఎంత ధైర్యం చేసిందో బీజేపీ సీఎం మీద చర్యలకు. కరీంనగర్ ల గొడ్డలితోని దాడి, వీళ్లకు పోలీసుల భయమేది. మత్తు మంది ఇచ్చిండ్రు, సమ్మెత్కపోయిండ్రు, రైల్లో పోయేటప్పుడు జాగ్రత్తలు పెడచెవిన పెట్టిండ్రు. పెడధోరణులు పట్టిస్తున్నారు ప్రచారాలను, ఎట్లా చేసినా రాబట్టుకోవాలనుకుంటున్నారు ఓట్లను. మండిపోతున్న ఎండలు, కర్నూలు లేచిండ్రు చలువ పందిళ్ళు. రేషన్ బియ్యానికి దొంగలు వాడుతున్నారు, లోడుల కొద్దీ పబ్లిక్ సొమ్ము కేసరు పెడుతున్నారు. చంద్రాల్ సారు కొట్లాట ఇంకా ఇడిచిపెడతలేడు కదా. ఎలక్షన్ల సంగమా నేనా అన్నట్టే చేస్తున్నాడు. ఢిల్లీలో అడుగు పెట్టి అన్ని పార్టీలను కూడగట్టి లొల్లి లొల్లి చేస్తున్నాడు కదా. అగో ఉత్తగా మాటలు చెప్తే అందరు తిట్టుకుంటున్నారని ఇవాళ సాక్ష్యాలతో సహా పట్టుకొని వచ్చినానంటున్నాడు చంద్రాల్ సారు. మరి అవేంటో మనం కూడా అరుచుకోవాలి కదా. పాండ్రులా మేము అడిగింది ఆ బ్యాలెట్ బాక్స్ లో ఉండే ఓటర్ స్లిప్స్, అదే మరి ఈవీఎం లో వచ్చే ఓట్లు రెండు కూడా టాలీ కావాలి కాబట్టి 100% కౌంట్ చేయమన్నాం. మా వల్ల కాదు అన్నప్పుడు మేము 50% కౌంట్ చేయమన్నాం. లెక్క పెట్టాలి అని ఎలక్షన్లు అయిపోయిన కానించి ఒకటే తిప్పల పడుతున్నాడు కదా చంద్రాల్ సారు. ఢిల్లీకి పోయి కూడా అందరినీ కూడగడుతున్నాడు. మరి దాంతో ఆ ఎలక్షన్ల సంఘం ఏం చేస్తుందో ఏందో గాని చంద్రాల్ సార్ ఓడిపోతాడనే భయంతోనే ఇదంతా చేస్తున్నాడు అని అంటున్నారు వాళ్ళు వీళ్ళు. కొంతమంది నేను భయపడుతున్నాను, నేను భయపడే ఎందుకండి అర్థమైంది కదా. అస్సలు భయం లేదట. అట్లా తప్పులు జరిగినా కూడా చంద్రాల్ సారే గెలుస్తాడటను ఎలక్షన్లల్లా. అయినా పర్వాలేదు లెక్క పెట్టాలి అంటున్నాడు. ఏదో అట్లా మీటింగులు పెట్టి ఊకుండు కాదట. అన్ని సెంటర్స్ లో మీటింగ్లు పెడతాం, ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం, అడిగినడి సమాధానం చెప్తాం, వాళ్ళు ఏమైనా గైడెన్స్ తీసుకుంటాం, అదే మరి మీటింగ్లు అడ్రస్ చేస్తాం, ఆల్ పొలిటికల్ పార్టీస్ టేకప్ చేస్తాం, ప్రజా ఉద్యమాన్ని కూడా నిర్మాణం చేస్తాం. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఎవడు కూడా ఈ దేశంలో ఫ్రాడ్ చేయాలని కల్లో కూడా ఆలోచించకూడదు. మరి చంద్రాల్ సార్ పట్టు పట్టినంటే మొండి పట్టు పట్టినట్టే అనుకోవాలి. మరి ఉద్యమం ఎందాక పోతుందో ఏందో కదా చూడాలే. ఎలక్షన్ల సంఘం మీద ఇప్పుడు వచ్చిన నిందలు ఇంకెప్పుడు కూడా రాలేదు కావచ్చు. నువ్వులా మొత్తం బీజేపీ లీడర్లు ఆడిచ్చినట్టే ఆడుతున్నది. బీజేపీ ఎంత చెప్తే అంతే. బీజేపీ జేబు సంస్థ లెక్కనే చేస్తున్నది. ఈ ఎలక్షన్ల సంఘం మోడీ సార్ ఏం కోరితే గదే చేస్తున్నదని మస్తు మస్తు నిందలు వస్తున్నాయి. మరి వాటి వెనక నిజం ఎంత అబద్ధం ఎంత అన్నది మనకైతే తెలియదు. కానీ ఫస్ట్ బీజేపీలో పెద్ద లీడర్కే చిట్ చేసింది ఎలక్షన్ల సంఘం. దాంట్లో కూడా కిటుకున్నది. కానీ ఏం మాయో ఏం చిత్రమో, మోడీ సారు అమిత్ షా సార్ వెనక మళ్ళంతటి పెద్ద మనిషి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి సార్కే సురుకులు పెట్టింది ఎలక్షన్ల సంఘం. మంగళవారం పొద్దుటి కాడ నుంచి 72 గంటలు అంటే 3 రోజులు ముక్కు మూసుకున్నట్టే ఉండాలని ఆర్డర్లు వేసింది. లెక్కకైతే బీజేపీ లీడర్లు ఎన్నో ముచ్చట్లు మాట్లాడుతున్నారు. అయినా ఏం తెలియనట్టే చూసుకుంటూ వస్తున్నది కదా ఎలక్షన్ల సంఘం. ఇక లాభం లేదని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళ అందరు కలిసి సుప్రీంకోర్టు పోయిర్రు. మతం పేరుతోని రెచ్చగొట్టి ఓట్లు తెచ్చుకునేందుకు మీకు అలీ ఉంటే మాకు బజరంగ బలి ఉన్నాడు, ఈ గ్రీన్ వైరస్ అని ఇవ్వటి మాట్లాడుతున్నా కూడా ఎందుకు చర్యలు తీసుకుంటలేరు అని సుప్రీంకోర్టు అడిగే వరకు ఇక చేసేది ఏం లేక
అన్న ముఖ్యమంత్రి అయినా ఎలక్షన్ల సంఘం కొరడా జులిపించింది. 3 రోజులు మౌనవ్రతం చేయాలని ఆర్డర్లు వేసింది. మరి ఇంత చేసినప్పుడు అవతలున్న లీడర్ మీద కూడా ఏదో ఒకటి చేయాలి కదా. అందుకనే ముస్లింలు ఎవ్వరు కాంగ్రెస్ కోటేయద్దన్న మాయావతి మేడం మాటలకు 2 రోజులు ప్రచారం బంద్ చేయాలని చెప్పింది. సరే, ఇక మాయావతి ముచ్చటట్లు ఉంచుదాం కానీ ఈ యూపీ ముఖ్యమంత్రి యోగి సార్ మీద యాక్షనే మస్తు చిత్రంగా ఉన్నది కదా. భారత సైన్యాన్ని మోడీ సేన పాకిస్తాన్తోని యుద్ధాన్ని ఎలక్షన్ల ప్రచారంలో వాడుకున్నా కదలని ఈసీ ఇట్లా గదిల వరకు దేశం మొత్తం చిత్రపోతున్నది. ఇంకా చూడాలి, ఇంకా 4 రోజుల దాకా ఉన్నది ఎలక్షన్ల వ్యవహారం. ఎన్ని తీర్ల మలుపులు తిరుగుతాయో ఏమో ఇటువంటి ముచ్చట్లు. మీ ప్రయాణంలో అపరిచితులు ఇచ్చిన తినుబండారాలు కానీ పానీయాలు కానీ సేవించకండి అని రాసి ఉంటుందిల్లా రైళ్ళల్లా బస్సులల్లా కదా. అంటేందుల్లా ఎవ్వరు ఏదిచ్చి తినమన్నా తినకుర్రి తాగకుర్రి అన్నట్టు కదా. ఎందుకంటే మత్తు మందు కలిపి మన దగ్గర ఉన్న ఎత్తుకపోతారు కాబట్టి. అయ్యా, అందరు దొంగలే ఉంటారా? మంచోళ్ళు కూడా ఉంటారు, మనసిప్పి మంచి చెడ్డ మాట్లాడేటోళ్ళు ఉంటారు. అందరు నొక్క ఘాటిలనే ఘాటితే ఎట్లా అని అంటారా? అయితే గీ వార్త సుడురి. ఇగో ఇక్కడ దవాఖానలో పండుకున్న వాళ్ళంతా యాక్సిడెంట్ అయితే కింద పడి దెబ్బలు తాకించుకున్న వాళ్ళు కాదు. రైలు ప్రయాణించుకుంటా ఖర్చులకు తెచ్చుకున్న పర్సుల పైసలు, చేతి వాచీలు, సెల్ ఫోనులు, ఏళ్లకు పెట్టుకున్న ఉంగురాలు, మెడలేసుకున్న బంగారు గొలుసులు ఇట్లా చాలా పోగొట్టుకున్న వాళ్ళు యశ్వంత్పూర్కు ఢిల్లీకి నడువ నడిచే సంపర్క్ రైల్లో ప్రయాణం చేస్తున్నారట. పోయేటోళ్ళు ఎవలకు తినబుద్ధి అయింది వాళ్ళు కొనుక్కొని తినకుండా ఎవరో తెలియని వాళ్ళు తెచ్చిన కూల్ డ్రింక్ తాగినరట, బిస్కెట్లు తిన్నారట. ఇంకేమున్నది, సోయి తప్పి పడిపోయినరట. అన్నా ఏమైందో చెప్పే. कोल्ड ड्रिंक कुछ डाला था, अनकॉन्शियस हुआ था, बैग गया, रिंग गया, घड़ी गया, वैसे बड़ा बड़ा पकड़ोगा. ఇన్నరా బిస్కెట్లు తిని కూల్ డ్రింకులు తాగి పండుకున్నారట. మళ్ళీ ఎప్పుడు మేలకు వచ్చిందో కానీ లేచి చూసుకుంటే బట్టలు తప్ప ఒంటి మీద ఏం లేకుండా వలుసుకపోయినరట కూల్ డ్రింక్ ఇచ్చిన వాళ్ళు. ఇంకా నయం ఆయనతో ఉంచిర్రు. మరి లేకపోతేంది, చూస్తే చదువుకున్న లెక్క ఉన్నారు, గాయంత తెలియకుంటుంటారా? కాజీపేట కాడ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు దాకాలు వేసిండ్రు. ఇంకా కొంతమందికి మత్తు దిగనట్టున్నది కదా, ఇంకా అట్లనే పండుకున్నారు. ఉత్తరప్రదేశ్ వాళ్ళు 3, త్రిపుర, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర వాళ్ళు ఒక్కొక్కల చొప్పున మోసపోయినరట. చూసినారులా ఎట్లున్నారో దొంగలు. మనతో పాటుగా వచ్చినట్టే వస్తారు, మాట మాట కలుపుతారు, మెల్లగా తినేది చేతికిచ్చి దోసుకొని పోతారు. కాబట్టి ఎవరను నమ్మకుండ్రి, వీళ్ళ లెక్కగా ఆకుండ్రి. మనిషి అన్నోడు మాయమైపోతున్నాడు అంటే ఏమో అనుకోవచ్చు కానీ నెరి గింత రాక్షసులు ఉంటారు అంటే నమ్మలేకుండా అవుతున్నది పరిస్థితి. వీళ్ళని చూస్తుంటే రాక్షసులు అనే మాట కూడా చిన్నదే అనుకోవాలనుల్లా. ఓగానికంటే ఒకడు దుర్మార్గంలో పోతున్నారు, దారుణాలు చేస్తున్నారు. గివి నిగురని చూడుర్రి, విని ఓపిక చూడుర్రి, కుట్రపడతానం చూడుర్రి, వాళ్ళ ఎంత ఘోరంగా ఉన్నదో చూడుర్రి. ఎంత ఘోరం, ఎంత దారుణం. ప్రేమ పేరుతోని ఓ మనిషిని ఇంకో మనిషి తీసుకొని పోయి అగో సూట్ కేసులో పెట్టిండుల్లా. తాడదెంప తలపండు వాళ్ళగా ఎగిరిచిన భూతం లెక్కనే చేసి పడుసు పిల్లను పీన్గా చేసిండు. నెత్తకపోతే కట్టకపోతే 25 ఏండ్ల పిల్లనుల్లా సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో ఉంటది. కొలువు కూడా చేస్తా అంది. చదువుకున్నప్పుడు బీహార్ రాష్ట్రంలో గీ సునీల్ కుమార్ అనేటోంతో సోపత్ చేసిందట. లవ్ అనంగానే నమ్ముడేనా? నమ్మింది. ప్రేమించినోడు మోసం చేస్తాడా అనుకొని దగ్గరైంది. అయ్యవ్వలను కూడా ఒప్పించుకున్నది. కానీ ఆ బద్మాష్ గానికి వాడుకొని ఇడిచిపెడదామన్న ఆలోచనే ఉన్నట్టున్నది. కడుపులో విషం పెట్టుకొని మీదికి తీయటి మాటలు మాట్లాడుకుంటా నమ్మించిండు. వీన్ని కాటె పెట్టి నిప్పుల బొయ్య లగ్గం చేసుకోమని ఎంబటి పడే వరకు ఎట్లనైనా వదిలించుకోవాలని మస్కట్ల కొలువు వచ్చిందని విమానం ఎక్కించి తీసుకుపోతా అని చెప్పిందట. పిల్ల అయ్యవ్వ కూడా సంబరపడి ఎంబరిదోలిర్రట విమానం డిపోకు. అయ్యవ్వకేమెరక, నా బిడ్డకు మంచి అల్లుడు దొరికిండు, విమానంలో తీసుకుపోతున్నాడు అని అనుకుంటే వాడు దొంగ నాటకాలు ఆడి హోటల్కు తీసుకొని పోయి అరి గోస పెట్టి కొట్టి గొంతు విసికి చంపి ఆ సూట్ కేసులు వేసుకొని బయటకు వచ్చి కాలువల వారేసిండు పిల్లను. చూసినారుల్లా నమ్మి చేతిలో పెడితే ఎసోంటి పని చేసిండో. సరే, పిల్ల అంటే తెలిసి తెలివని ఈడు లవ్ అన్నది ఒప్పుకున్నారు, మంచిదే గాని వన్ అయ్యవలు అవ్యవలు వీని మాటలు నమ్మొచ్చురా అని వెనక ముందు చూసుకోవద్దా? మాటలకు నమ్మితే నిలువెత్తు బిడ్డ పానమే వాయే. ఎవరికచ్చిన కొలువు, ఎవరికచ్చిన లవ్వు. అయ్యవ్వలు జర్రంత ఆలోచన చెయ్యిర్రి. పిల్లలు మీరు కూడా లవ్ చేస్తే చేసుకోర్రి గాని వెనక ముందు ఆలోచన చెయ్యకుండా మోసపోకుండ్రోల్లా. చూస్తున్నారు కదా వీణాసోంటి హౌలాగాన్లు మీ చుట్టూ ఎంతమంది ఉన్నారో ఏమో. ఇంకా పైలం బిడ్డలు. ఎన్నికలకు ముందు గడవలే, ఓట్ల రోజు లొల్లులే. ఎలక్షన్లు అయిపోయినాయి కదా, ఇక హాయిగా ఉండొచ్చు అని అనుకుంటే 4-5 రోజులైనా కూడా తక్కువ అవుతలేవుల్లా. అరే పబ్లిక్ ఓట్లేసిరి అయిపోయే, అయినా కూడా ఎందుకు చెప్పురోల్లా?
నీ బలం ఎంత, నాతో పెట్టుకోకు, దమ్ముంటే నాకు ఎదురుగా రారా అని తొడలు కొట్టుకుంటున్నారు. ఆగా చూడురి ఎంత లొల్లి వేస్తున్నారు. ఏమంట ఎలక్షన్లు మొదలైనయో అగు అప్పటి నుంచి ఆంధ్రాల లొల్లులు రావణ కాష్టం లెక్క మండుతూనే ఉన్నాయి. ఆ పార్టీకి సపోర్ట్ చేసినామని ఈ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేసినామని ఆ పార్టీ వాళ్ళు ఒకళ్ళ మీద ఒకరు పంచాలకు పోతున్నారు. నెల్లూరులో తిరుమల నాయుడు అనేట ఆయన తెలుగుదేశం పార్టీ దిక్కు తిరిగిండని బండి మీద పోతుంటే ఫ్యాన్ గుర్తు పార్టీ వాళ్ళు కారేసుకొని వచ్చి కొట్టిర్రట. దావఖానల వాడి తన్లాడుతున్నాడట. ఖాతం ఇక వీళ్ళు ఊకుంటారా? ఏకంగా పంక పార్టీ ఎమ్మెల్యే ఆఫీస్ కాడికే వచ్చి బ్యానర్లు జింపుడు, ఆఫీస్ ముంగట్నే అంగిలిడిచి ధర్నాలు చేసుడు, పెద్ద లొల్లే చేసిండ్రు. అగ చూడురోలా ఎట్లా వార్నింగ్లు ఇస్తున్నారో. నువ్వు నలుగురిని నీ పిల్లకాయల్ని నీ పిఎల్ని పెట్టి మా వాళ్ళని కొట్టిస్తాయేమో, నీ ఆఫీస్ ముందరున్నావు. నువ్వు గాని ధైర్యం ఉంటారా మా మీద అటాక్ చేయి, నా మనుషుల మీద కాదు సీతారెడ్డి. నేను చెప్తున్నాను, నేను కొట్టాలనుకుంటే నిన్నే కొడతా, వాడిని కొట్టను, గుర్తు పెట్టుకో. ఇక ఇది సరిపోదన్నట్టు తిరుమల నాయుడు భార్య వచ్చి ఇదే ఆఫీస్ ముంగట ధర్నాకు కూసున్నదట. ఇక ఆఫీస్ అన్నాక అక్కడ ఫ్యాన్ గుర్తు పార్టీ వాళ్ళు ఉండరా? వాళ్ళు వీళ్ళు నెట్ చేసుకునుడు, వీళ్ళు ధర్నా చేసుడు, ఓ మస్తు లొల్లి లొల్లి అయిందొల్లా. ఇక ఆఖరికి పోలీసు వాళ్ళు వచ్చి ఏటోళ్ళు నాటు ఎల్లగొట్టిర్రు. కానీ ఓ ఉల్లా ఎన్నలేంది, ఈ లొల్లులేంది, ఈ పంచాదులేంది. చిన్నగా మెల్లగానైతే నెల్లూరు జిల్లాలో పెద్ద లొల్లే జరిగేటట్టున్నదుల్లా. ఏహే అక్కడేంది చాలా దిక్కుల పగలు పంచాదులు అనుకుంటా రుసరుసలు నడుస్తూనే ఉన్నాయట. చెరువు దేగే చెరువు వెనక వాడే పబ్లిక్ ఓట్లేసిరి, ఎన్నికలు అయిపోయే. ఎవల బలం ఎంత అన్నది ఈవీఎం మిషన్లు ఉంటది. కొద్ది రోజులు ఓపిక పడితే తెలియదా? దీన్ని బట్టి చూస్తే ఫలితాలు వచ్చేదాకా పంతాల పోయేటట్టే ఉన్నారు కదా. అయ్యా పోలీస్ సార్లు ఏమన్నా చేసి ఆ లొల్లు లాపుండ్రి సార్లు, లేకపోతే రాష్ట్రం మొత్తం రగులుకునే తట్టే ఉన్నది. బగ్గున మండే ఈ ఎండాకాలంలో పట్నంలో బండి వేసుకొని బయ్యిన పోతా అంటే సిగ్నల్ పాయింట్ కాడికి రాగానే ఎర్ర లైట్ వెలిగిందే అనుకో, ఇక మనకు ఉంటుంది హెల్మెట్లు ఇరుకున్న తలకాయ, పైనుంచి రోళ్ళు వలిగే అంత ఎండ, పక్క నుంచి ఉడుకు గాలి, కారుతున్న చెమటలు. నీ అవ్వ ఏంద్రా ఈ గోస, చౌరస్తలో ఓ 2 చెట్లుంటే మంచిగుండు కదరా నాయన అని అనుకుంటారు కదా ఎవరైనా. కానీ ఆ తిప్పలే లేకుండా వేసిర్రు లాగి ఇక్కడ చూడుండ్రి. అమ్మయ్య ఎండల ఏమో గోసపడి వచ్చినా సిగ్నల్ పడితే షికాకు రాకుండా మంచిగా వేసిండ్రు. ఆహా చల్లగున్నది. అమ్మయ్య ఇంకొద్దిసేపు ఇక్కడనే ఉంటే మంచిగుండు అని ఈ సల్వ పందిర్ల కింద ఆగిన అందరు అనుకునేటట్టు వేసిర్రులా. ఎండకు పోయేటోళ్లను నీడకు పిలిచినట్టు మంచిగున్నాయి కదా. మరి అసలుకే పైనున్న సూర్య భగవానునికి ఎండాకాలంలో మస్తు కోపం ఉంటది. సర్సి కొడితే ఉత్తగానే సూడి పడిపోతారు. అందుకే కర్నూల్లో తిరిగే పబ్లిక్ ఎర్ర లైట్ తగిలినంత సేపు కూడా ఎండ దెబ్బ తాకొద్దని ఒక గిసోంటి ఉపాయం చేసిర్రు. రోడ్డు మీద బండేసుకొని పోయేటోళ్లను, బాటసార్లను ఈ నీడ కింద నిలబడి నిమ్మల పడేటట్టు చేసిర్రు కర్నూలు మున్సిపల్ ఆఫీసర్లు. అమ్మయ్యా ఎండ వేడి దాకకుండా చల్లగున్నదిరా నాయన, పచ్చ లైట్ వెలగకుండా ఎర్ర లైట్ ఇంకొద్దిసేపు ఉంటే మంచిగుండ్రా బాబు అనుకునేటట్టు చేసిర్రులా. తాగటానికి చల్లటి నీళ్ళ చలివేంద్రాలు ఉన్నట్టు నీడ కోసం చలువ పందిర్లేసి ఎండకు పోయిన వాళ్లకు ఏసీ గాలి పెట్టినట్టు సేద తీరుస్తున్నారు. మంది ఎక్కువ తిరిగే బజార్ల కాడ, ట్రాఫిక్ సెంటర్ల కాడ, సర్కార్ ఆఫీస్ల కాడ ఇగో గిట్ల చల్లటి కూల్ పందిర్లేసి ఉడుకును చల్లార్పుతున్నారు. భలే మంచు పాయం చేసిర్రు కదా అనుల్లా. ఆహా ఒక్క కర్నూలులోనే కాకుండా అంతటా కూడా గిసోంటి పందిర్లేస్తే ఇంకా మంచిగుండు అని అనిపిస్తున్నది కదా. ఎవలో ఎందుకుల్లా మీరే ఓ 4 మీ ఆ సొంటోళ్ళని ఎంబటేసుకొని పోయి రాదుర్రి, మంచిగా తలుచుకుంటారు పందిరి కింద ఆగినోళ్ళు. ఏమంటారు? బువ్వలేక కడుపు మాడి సచ్చేటోళ్ళని ఆదుకునేటానికి సర్కార్ రేషన్ బియ్యం ఇస్తున్నది. మరి ఎక్కడ సర్కార్ పంపించే సంచులకు పొక్కలు పడి కారిపోయినాయో బియ్యం కానీ చాలా పక్కదారే పడుతున్నాయుల్లా. డీలర్లు పబ్లిక్ బియ్యం ఇస్తలేరా, లేకపోతే పబ్లికే తీసుకొని ఏరేటోళ్ళకి అమ్ముతున్నారో తెలియదు. కానీ ఇక చూడుర్రి సర్కార్ బియ్యం సంచులు ఎట్లా దొరికినాయో. అబ్బర కొడుక ఎవడో గాని పెద్ద బియ్యం గోడవనే పెట్టిండు కదా. ఒక్కసారి కుప్పేసిండో లేకపోతే చిన్నగా రాసి పోసుకున్నాడో తెలియదు. గాని ఏం తక్కువ 1000 బియ్యం బస్తాలు స్మగ్లింగ్ చెయ్య చూసిండుల్లా.
చిత్తూరు జిల్లా చిందేపల్లి అనే ఊళ్ళే మామిడి తోటల మరుగున దాచిపెట్టిండట ఈ బియ్యం సంచులను. చూడండి ఎట్లా మోపైండ్రో సర్కార్ బియ్యం దొంగలు. విజిలెన్స్ ఆఫీసర్లు వై చూస్తే ఇట్లా బియ్యం బస్తాల కొద్ది బయట పడ్డాయి. ఈ తీరుగా బియ్యం దందా నడుస్తుంటే ఆఫీసరు ఎండాకాలంలో ఎంత మంచిగా నిద్రపోతున్నారో తెలుస్తున్నది కదా. గిట్లనే క్వింటాలు బియ్యం పేదోళ్ళకు రాకుండా తప్పించుడు, వీటినే తీసుకుపోయి మిల్లులలో పోసి సంచులకెత్తి సర్కార్ కమ్ముడు, మళ్ళా అయ్యే బియ్యం పేదల పేరుతోని రేషన్ షాపుల కచ్చుడు, మళ్ళా వాటిని తప్పించుడు. ఇట్లా బియ్యం గుండ్రగా తిప్పుకుంటా దొంగదందా చేసినోళ్ళు జేబులు నింపుకుంటున్నారు. కానీ పేదోళ్ళ కంచంలకు రాకుండా కడుపు మాడుస్తున్నారు. అంటే దీంట్లో సన్న బియ్యం తినుకుంటా దొడ్డు బియ్యాన్ని అడ్డికి పావుషేరు అమ్ముకునేటోళ్ళు కూడా ఉన్నారని అంటున్నారు. కానీ ఆఖరికి మాత్రం పేదోళ్ళకే నష్టం జరుగుతున్నది. మరి రేషన్ దందా ఆపేటోళ్లే లేరా? ఎన్ని రోజులు ఇట్లా పక్కదారికి పోతాయి అని రేషన్ తో ఉన్నారు రేషన్ బియ్యం తింటున్న కామన్ పబ్లిక్. గివి ఇవాళ మేము పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళా జోర్దార్లా కలుసుకుందాము. జోకుడు వార్తలు కావివి, జోర్దార్ వార్తలు చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా. 39 సంతాన సాఫల్యత కేంద్రం. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. నగల VAలో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ.